నువ్వెంత నీ బతుకెంత కళ్ళెనెత్తికెక్కాయ కిరా కార్పీపై మండిపడ్డ బాబు మోహన్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఈ విధంగా చూసినట్లయితే మన జబర్దస్త్ యాక్టర్ అయిన కిరా కార్పీ గారిపై ఇక్కడ మన సినిమా యాక్టర్ అయిన బాబు మోహన్ గారు అయితే ఈ విధంగా కమెంట్స్ అనేది చేయడం జరిగిందండి. ఇంకా వివరాలకు మనం వెళ్ళినట్లయితే ఇక్కడ జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు కిరా కార్పీ. నెల్లూరు యాసలో ఆర్పీ చేసే సందడి మామూలుగా ఉండదు. తన స్కిట్లో పంచులు, డైలాగులు, ప్రాసలతో ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించిన ఆర్పీ ఈ పాపులారిటీని కొన్ని సినిమాల్లో అవకాశాల ద్వారా కూడా దక్కించుకుని చెప్పుకోవచ్చండి. సినిమాలు, షోలు చేస్తూనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కూడా వీరి పేరిట తన జిల్లాకు చెందిన ఫేమస్ నాన్ వెజ్ వంటలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అవుట్లెట్లు తెచ్చారు కాబట్టి రుచి, క్వాలిటీ బాగుండడంతో వీటిని జనం కూడా మంచిగా ఆదరించారని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తితో ఉన్న కిరా కార్పీ గారు 2024 ఏపీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ, జనసేన, బీజేపీకి అంటే కూటమి పద్ధతికి అయితే మద్దతు పలికారండి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో వైసీపీ నేతలు చేసే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇచ్చారు ఆర్పీ గారు. అదేవిధంగా ఫలితాలు విడుదలైన నాటి నుంచి వైసీపీ నాయకులు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తున్న కిరా కార్పీ రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ ఆర్పీ చేసే ఫన్నీ కామెంట్స్ బాగా వైరల్ అవుతాయని చెప్పుకోవచ్చండి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజా 3,000 కోట్లు దోచుకుందని, ఆమె అవినీతిని బయట పెడతానని ఆర్పీ గారు అయితే హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా వారైతే ఇక్కడ ఒక ప్రెస్ మీట్లో ఈ విధంగా వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడంటే ఈ రేంజ్లో ఉన్నాడు, కానీ గతంలో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాడు. వస్తువులు ఉన్న రోజులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. కిరా కార్పీ గారు సందర్భంలో వెల్లడించారు. అలాంటి మల్లెమాల సంస్థ పిలిచి అవకాశం ఇవ్వగానే కాక ఆర్పీ జీవితంలో ఎదిగేందుకు తోడ్పడని అందించింది. జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్పీ కొన్ని ఛానల్లో కామెడీ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అవి కూడా మ్యాక్సిమం మనకైతే వర్కౌట్ అయితే కాలేదండి. అప్పట్లో ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జబర్దస్త్ మల్లెమాల సంస్థపై సంచలన వ్యాఖ్యలు అయితే చేశారండి మన ఆర్పీ గారు. వారు ఇక్కడ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి అంటే ముఖ్యమైన విషయాలు చెప్పుకోవచ్చండి. జబర్దస్త్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నా అక్కడ వసతులు సరిగ్గా ఉండవని, సరైన భోజనం, గౌరవం కూడా ఉండవని ఆర్పీ ఆరోపించారు. టీం లీడర్లు, సభ్యులు ఎంతోమంది వచ్చేసినా మల్లెమేళ వాళ్ళు మారడం లేదని, అదేవిధంగా నానక్రమ్ గూడ నుంచి తుక్కుగూడ వరకు కూడా అక్కడ వరస్ట్ ఫుడ్డే పెడతారని ఆర్పీ గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏ సంస్థ ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డాడో, ఏ షో ద్వారా పేరు సంపాదించుకున్నాడో ఆ సంస్థపై ఆర్పీ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు కూడా అప్పట్లో మనకైతే బాగా ఖండించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు మొత్తం పాపులర్ అయింది జబర్దస్త్ ద్వారానే కాబట్టి ఆ యొక్క షోని పబ్లిక్లో వచ్చి తిట్టడం వాళ్ళకైతే నచ్చలేదు కాబట్టి వాళ్ళైతే ఈ విధంగా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా ఈ విధంగా మనకైతే వారు జబర్దస్త్లోనే వారి యొక్క ఎదుగుదల మనకైతే ప్రారంభమైందని తెలుసు. ఆ తర్వాత ఈ విధంగా వారైతే కొన్ని పనులు చేయడం ద్వారా వారికి మర్యాద వారి కోల్పోవడం కూడా జరిగింది అనే విషయం మనకైతే చాలా సింపుల్గా అర్థం అని చెప్పుకోవచ్చండి. ఇదే సందర్భంలో మనకైతే మన సినిమా యాక్టర్ అయిన బాబు మోహన్ గారు అయితే ఏ విధంగా వ్యాఖ్యలు అయితే వీరి మీద చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా పెద్ద హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.